చూశానే అందం మొత్తం చూసించాలు పదరా. ఎక్కడికి? అజయ్, మనం వచ్చిన పర్పస్ ఏంటి? నువ్వు చేస్తున్న న్యూసెన్స్ ఏంటి? నాన్న వారితో లేడీ గెటప్ వేయించారు, ఏం చేయాలో మాత్రం చెప్పండి. అర్థమైందిగా? మీరందరూ మీ మీ పాత్రలకు న్యాయం చేయండి. బెస్ట్ ఆఫ్ లక్. బావా బావా బావా, ఎవర్రా ఎవర్రా అది? రేయ్ ఎవర్రా బావా? ఇక్కడ ఎవరో తిరుగుతున్నారు బావా. రేయ్ ఎక్కడున్నారా? ఇక్కడెక్కడ బావా? ఏంట్రా బాప్రే? బావా బావా బావా, ఏమైంది? దయ్యం పట్టిన కుక్కల అలా అరుస్తున్నావేంట్రా? కాదు బావా, ఇక్కడ ఎవరో తిరుగుతున్నారు బావా. నేను వెతుకుదామని వస్తే ఇక్కడ ఎవరో కనపడటం లేదు. మీరంతా వెతకండి. రేయ్ వెళ్ళండి, వెతకండి. అటు కూడా వెళ్ళండి రా. సరేనా? అక్కడ రేయ్ ఆ బస్తాల దగ్గర చూడండి. ఎవరు లేరానా? అసలు ఎవరు లేరు నాయన. ఆడెవరు లేరు నాయన. ఎవరు లేరు నాయన. సన్నాసినాయాల నిద్ర లేకుండా చేస్తున్నాడు. ఇంకోసారి పిచ్చి వేషాలేస్తే క్వారీలో కప్పెట్టండ్రా. ఏమీ అర్థం కావట్లేదు. ఏం జరుగుతుందబ్బా? అరే ఏంది సార్, మీ అరుపులతో కంటిన్యూగా కునుకు లేకుండా చేస్తున్నారు. అరే ఈ ఇంట్లో ఏదో గూడు పుటాన్ని జరుగుతుందిరా. నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్లే లోపు దాన్ని బయట పెట్టి తీరతా. బ్రో, ఈ లూస్టన్ గార్డ్ నీతో ఒకటి చేయాలి. వీడి గ్రహచారం గంటా మారా హై. అభి గ్రహరాజ్ ఎంటర్ హోతా హై. రేపే వీడికి ట్రీట్మెంట్ స్టార్ట్. 400 రౌండ్లు వేసాను. అంతేకాదు గురువు గారు, లంగోటితో లింగం చుట్టూ పొర్లు దండలు పెట్టి మరి వచ్చాం. బాపురే గారు ఏమైందండి? అంత ఎత్తున్న గుమ్మం ఇంత పొట్టిగా ఉన్న నాకెలా తగిలిందబ్బా? మృత్యు ఘడియలు. మృత్యువు నీ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంది. మంత్రులు ఆమరణ నిరాహార దీక్ష చేయటం చూసాం గానీ మృత్యువు ఆమరణ నిరాహార దీక్ష చేయటం ఏంటయ్యా? వినాశకాలే విపరీత బుద్ధి. నీకు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. యమస్థానం 1వ స్థానం నుంచి 8వ స్థానానికి వెళ్ళబోతుంది. స్థానానికి వెళ్ళిందా స్నానానికి వెళ్ళిందా? పని పాట లేని ప్రతివాడు సలహాలు ఇచ్చేవాడే. అరే దమ్ముంటే ఇది పెంచరా నువ్వు, తెలుస్తుంది. అమ్మా అయ్యో ఏందయ్యా బాపురే, ఏందది? లే పోయో కాలం వచ్చిందా ఏంది? 200 కేజీలు మిస్ అయితే చచ్చిపోయి ఉండేవాడివి. అమ్మో, పొద్దునేమో అది తగిలింది, ఇప్పుడేమో ఇది. బాబోయ్, మృత్యువు నీ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంది. రారాజు గారు, మహాప్రభు మహాప్రభు, నన్ను క్షమించండి తండ్రి, నన్ను క్షమించండి. ఏమైంది బాపురి? తమరి నోటి వాక్కు ఫలితం. మృత్యువుకు బాగా ఆకలేసినట్టుంది. నన్ను చికెన్ బిర్యానీలా నంచుకు తింటుంది స్వామి. ఇప్పటికైనా మా గురూజీ మీద నమ్మకం కలిగినది నాయన. ఇంతకీ మృత్యువు డిమాండ్స్ ఏమైంటాయి స్వామి? ఉపగ్రహ. గురూజీ అర్థమైనది. మీరేం చెప్పారు? ఆయనకి ఏం అర్థమైంది? ఇప్పుడు ఏం జరగబోతుంది స్వామి? కళ్ళు మూసుకో. మూసుకున్నా. ఏంటిది స్వామి? నిజ నిరూపిణి దీపం. కాశీలో పిండం పెట్టి మనకి ఇష్టమైనది వదిలితే అప్పుడు ఆత్మశాంతి కలుగుతుంది. నీకు పిండం పెట్టకూడదనుకుంటే నీకు ఇష్టమైనది ఒకటి ఈ నిజ నిరూపిణి దీపం ముందు వదిలితే మృత్యువు శాంతిస్తుంది. నీకు అత్యంత ఇష్టమైనది సన్నీ లియోన్ కాదు, తెలుగు. 10 మందికి చెప్పలేనిది రా మూర్ఖుడు. అందించిన దొరకు చాలు స్వామి, అందుకున్నా. పితూరీలు చెప్పడం. నీ శవం దగ్గర నీ ఆత్మ కూర్చుని ఏడవకూడదంటే ఈ రోజు నుంచి నువ్వు ఎవరి మీద చాడీలు చెప్పకూడదు. చచ్చేదాకానా? కాదు,
14 రోజుల 14 గంటల 14 నిమిషాల 14 సెకండ్లు చాడీలు చెప్పరా స్వామి చాడీలు చెప్పకపోతే నా పొట్ట బెలూన్లో ఉబ్బుతుంది స్వామి. ఆ గ్యాస్ నివారణ మార్గం చెప్పండి స్వామి. దానికో ఎస్ జ్ఞాన దయా సింధు గొడ దూకితే అది ఏంటి స్వామి అది? గ్యాస్ ఎక్కువైతే వెళ్ళి స్టవ్ మీద కూర్చో. అన్నా ఆ ఆఫీసర్ మన క్వారీకి వచ్చి ఏవేవో పేపర్లు అడుగుతున్నాడన్నా. సుయోధన గారి క్వారీ అని చెప్పారా? చెప్పినా వినట్లేదన్నా. ఈసారి వస్తే చెప్పండి రా, వాడిని పొడిచి పారేస్తా. అజయ్, దిస్ ఇస్ ది రైట్ టైం. గజాన ముగ్గులోకి తిప్పడానికి ఈ రోజే ముహూర్తం. ఈ వేడి కాఫీతో వాడిలో వేడి పుట్టించు. పెళ్లికి గంట ముందు గజాగణ లేపుకెళ్ళి మిగతా సంగతి నేను నడిపిస్తా. వాడుతున్న నాటకంలో కీచుకులో ముగ్గురు, 3 birds at 1 shot. ఏంటి ముగ్గురుతోనా? నావల నా చిట్టి తమ్ముడు కదా, నా బుజ్జి పిల్ల కదా. తెల్ల పిల్లం కాదు.